ఎవడు ఉద్యమకారుడన్న? కొండ సురేఖ కూడా ఉద్యమకారినట. సీతక్క ఉద్యమకారినట. గతంలో సీతక్క ఉద్యమకారిని. నువ్వు టీడీపీలో పోయిన తర్వాత కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత ఏమున్నది? ఎవరు పడితే వాళ్ళు ఉద్యమకారులని బ్రాండ్లు వేసుకున్న తర్వాత ఉత్తమ్ రెడ్డి అదేనట, కోమటిరెడ్డి అదేనట, పొంగులేడు ఉద్యమాలు చేసి సరే మిగతా ఏం ఉద్యమం చేసి నాకు తెలియదు. మీరు చెప్పాలా? మీరే అంటారు, మీడియాలో చదువుతారు, నేను టీవీలలో పొంగులేడు ఉద్యమకారుడు రాస్తాను. ఏ ఉద్యమకారుడు ఎక్కడ? తెలంగాణ ఉద్యమంలో నాకైతే తెలంగాణ ఉద్యమంలో పొంగులేటి ఎక్కడ తెలంగాణ ఉద్యమంలో కనబడలేదు. ఎక్కడ ఏ రోజు నేను అన్నట్టు చూడలేను. ఏ డేట్ లైన్లో ఇన్నేళ్ళలో ఎక్కడ 2001 నుంచి అనుకుందాం, ఈ 22 ఏళ్ళలో ఎక్కడ లేరు. మరి వారు మరి అది ఎట్లా ఉద్యమకారుడు అయిండో, తెలంగాణకి ఆయన ఎట్లా గొప్ప వ్యక్తి అయిండో మరి నాకైతే అర్థమవుతుంది. అంటే వారికి ఉన్న మరి ఏమంటారు దాతృత్వ కార్యక్రమాలు చేయడం వలన ఖమ్మం జిల్లాలో పేరు వచ్చిందో నాకు దాతృత్వం ఏముందన్న, సిఎస్ఆర్ రూపంలో ఉన్న ఇప్పుడు పెట్టుబడిదారులకి సిఎస్ఆర్ పథకం ఉంటుంది, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. నువ్వు ఖచ్చితంగా వాళ్ళకి ఖర్చు పెట్టాల్సిందే. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద పెట్టాల్సిందే. 500 కోట్ల టర్న్ ఓవర్ దాటినటువంటి ప్రతి పెట్టుబడిదారుడు 2% ఇవ్వాలి, ఇలా ప్రాఫిట్లోంచి ఇవ్వాల్సిందే. అది ఇచ్చి కూడా వాడు యశోదవాడు గట్ట చెప్పినట్టే ఉన్నది. యశోదవాడు కూడా నేను కూడా సేవ చేస్తున్నాడు. మీరు కూడా సేవ చేస్తే ఇక మీలాంటి మాలాంటి వాళ్ళు అందరం ఏం చేయాలి? ఇక ఆ పేర్లే మార్చుకోవాలి. ఇక ఇప్పుడు దీంట్లో పొంగులేటి కూడా మీకు పరిచయమే కదా? పరిచయమేనా? పరిచయం. ఎందుకు పరిచయం? బాగా మాట్లాడుకుంటారా? ఎందుకు మాట్లాడు, అందరితో మాట్లాడు. మరి ఈ విషయం చెప్పినా మరి తెలంగాణలో ఇట్లా ఉంది, మరి గవర్నమెంట్ సంగతి ఏంటంటే చర్చ మీ దగ్గర మాట్లాడిందా? నేను ఆయనకి ఎందుకు చెప్తా? ఈ ఇంటర్వ్యూ ద్వారా చూస్తారు కదా. అదే నన్ను తీసుకుపోయి దొంగకు తాళం వేయమంటావా? ఇప్పుడు మాట్లాడారు కదా మీరు, ఇప్పుడు ఆల్రెడీ ఆన్ రికార్డే మాట్లాడుతున్నా. నేను ఏదైతే మాట్లాడుతున్నానో, ఏ విషయం మీద మాట్లాడుతున్నానో చాలా స్పష్టతతో మాట్లాడతాను. నేనేమి సరే కొంతమందికి ఇది నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, ఊహాజేతం మనం నేను కూడా చూస్తున్నా. మన తొలివిలో వచ్చిన తర్వాత కొన్ని కామెంట్స్ చదివినా నేను. ఎవరు ఏమంటారు కదా, ఏమంటారు వీళ్ళని, ఏదో ట్రోల్ చేస్తున్నా కాదన్న, ఏదో చెప్తారు చూడు ముందు, జ్యోతిష్యుడు. ఇందా ఏమన్నా జ్యోతిష్యుడా అంటే జ్యోతిష్యుడు ఏమన్నా ఎక్కడి నుంచి ఊడిపడ్డా? జ్యోతిష్కులు చెప్పిండ్రు కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయితే అని చెప్పిండు. మరి జ్యోతిష్కుడు చెప్పింది గొప్ప కరెక్ట్ అయిందా? మేము చెప్పింది కరెక్ట్ అయిందా? నేను 2018లో కూడా చెప్పిన కేసీఆర్ని ఈసారి పడగొట్టలేమని అప్పుడు కూడా చెప్పిన. కానీ నేను అప్పుడు టీజేఎస్లో ఉన్నా. కోదండరామ్కి చెప్పిన మనం ఏం చేయలేము, ఇదంతా ఉత్త పని, మనం ఏం చేయడానికి ఆస్కారం లేదు. ఎప్పుడు కూడా రాజకీయాలని మనం స్పష్టతతోటి అంచనా వేయకుండా కొన్నిసార్లు మనం ప్రజలకి కొన్ని రకాల విషయాలు చెప్తాం, కానీ మన అంతరాత్మకైతే వాస్తవాలు తెలియాలి కదా. ఇవాళ మేము చెప్పేది ఏదో అభూత కల్పన కాదు, లేకపోతే ఎవరి మీద కోపం కాదు. నేను రాజ్యాంగాన్ని నమ్ముతా, చట్టాలను నమ్ముతా, చట్టబద్ధ పాలన ఉండాలనుకుంటా. కానీ రాజకీయాలు లేవు, చట్టాలు లేవు, న్యాయాలు లేవు, రాజ్యాంగం లేదు. మనం ఇవాళ అనుకున్నటువంటి జరుగుతలేదు అది. కాబట్టి ఏంది, నా వాస్తవంగా చెప్పాలంటే ఆగస్టు తర్వాత ఈ ప్రభుత్వం ఉండదని చెప్పడానికి నాకు కూడా బాధ ఉంది. కానీ ప్రజలకు వాస్తవాలు చెప్పకపోతే మోసం చేసిన వాళ్ళమైతాం. రాబోయే 1 సంవత్సర కాలంలో ఏం జరుగుతుందో చెప్పకపోతే, మీకు తెలుసు నేను 2003 నుంచి నేను ఎంతో కొద్ది బయట ఓపెన్గా మాట్లాడకున్నా కేసీఆర్ ఏందో మీలాంటి వాళ్ళకి కూడా చెప్పిన. నేను ఢిల్లీలో మనం కూర్చున్నప్పుడు కూడా చెప్పిన, చాలా విషయాలు మాట్లాడుకున్నాం, కానీ బయటికి చెప్పలే. ఎందుకు? తెలంగాణ వచ్చేదాకా నోరు మూసుకొని ఉందాం అనే ఉద్దేశంతో తెలంగాణ వచ్చిన తర్వాత మాట్లాడదామని ఉన్నాం. నేను కూడా ఇప్పుడు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురించి నాకు ఇప్పుడు కాదు తెలియడం. నేను ఈ 100 రోజుల వరకు కూడా ఎందుకు ఆగినా బాగుండదు, మంచిగా ఉండదు, మాట్లాడితే మనం మొదట్లోనే మాట్లాడితే బాగుండదు అనే ఉద్దేశంతో ఎన్నికలకు ముందు మాట్లాడలే, 100 రోజుల వరకు కూడా మాట్లాడలే. కానీ ఇప్పుడు కూడా మాట్లాడకపోతే, రాబోయే ప్రమాదాన్ని మనం హెచ్చరిక చేయకపోతే, వాస్తవాలను మనం బయటికి చెప్పకపోతే, అది కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న కొంతమందికి రేవంత్ రెడ్డి బాగా మూర్ఖంగా ఫాలో అయ్యే వాళ్ళకి ఇష్టం లేదు. లేకపోతే పెను మార్పులు వస్తాయంటాడు, బీజేపీ మీద ఆరోపణలు చేస్తుండడు, మోడీ అమిత్ షాలు రేపు ఈ ప్రభుత్వాన్ని కొలగొడతారని ఇప్పుడే చెప్తున్నాడు.
చెప్పడం వల్ల బీజేపీ మీద అబండాలు ఇస్తుండు అని వాళ్ళు కొంతమంది నా మీద అమ్మ గరుగురుగా ఉన్నారు. కానీ ఏది ఏమైనా అమాయకులైన తెలంగాణ ప్రజలకి, నోరు లేని తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రాష్ట్ర సాధన ద్వారా తెలంగాణ భవిష్యత్తే మారిపోతుందని ఆశించిన ప్రజలకి, 2000 పైగా తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళకి, లక్షలాది మంది తెలంగాణ కోసం ఆస్తులను పోగొట్టుకున్న వాళ్ళు, పదవులను పోగొట్టుకున్న వాళ్ళు, విద్యను పోగొట్టుకున్న వాళ్ళు, మీలాంటి వాళ్ళు అనేక రకాల నష్టాలు గురైనటువంటి వాళ్ళు తెలంగాణలో భవిష్యత్తు ఏందో మనకు అర్థం కాకపోతే ఇటువంటి పెట్టుబడిదారులు, భూస్వాములు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లు వాళ్ళు రాజకీయాలను శాసిస్తున్నప్పుడు ఆ వాస్తవాలను చెప్పకపోతే, వెన్నుపోటుదారులని మనం సమాజం ముందు పెట్టకపోతే ఒక రకంగా మనం ఒకటి చెప్తారు పెద్దలు, నోరుండి వాస్తవాలని మాట్లాడకపోతే మనం కూడా నేరస్తులమవుతాం. నేరమే అధికారమే నేరస్తులు చేస్తుంటే నోరుండి మాట్లాడని ప్రతి వాడు కూడా నేరస్తుడే అవుతాడు. వాస్తవాలు తెలిసినప్పుడు మాట్లాడాల్సిన బాధ్యత మనది. మనమేమో రొడ్డకొట్టుడు కొడతలేము. కానీ మీరు బట్టగాల్చి మీ చేస్తున్నారు ఎందుకు అనకూడదు? ఒకవేళ మీరు అదే అనుకుంటే, ఒకవేళ అదే వాస్తవం అయితే, ఒకవేళ నేను అదే అంటున్నా కదా, ఒకవేళ ఇప్పుడున్నటువంటి రాబోయే ప్రమాదాన్ని, ఇప్పుడు మనము బస్ ఎక్కుతామన్నా, బస్ ఎక్కినప్పుడు డ్రైవరు ఏదో ప్రమాదానికి గురి చేసే పరిస్థితి ఉందని అనుకున్నప్పుడు మనం చెప్తాం. మనం పోయి కావాలంటే టెస్ట్ చేస్తాం, వీడు తాగి ఉన్నాడా, వీడు మంచిగా ఉన్నాడా లేడా టెస్ట్ కూడా చేస్తాం అని చెప్తాం. ఇంత స్పీడ్ పోకు, లిమిట్లో పో, 80 దాటకు 90 దాటకు అని చెప్తాం. అయినా ఓవర్ స్పీడ్ పోయింది అనుకో, అప్పుడు ఏమవుతుంది? ప్రమాదం జరిగిన తర్వాత మనం ఏం చేస్తాం చెప్పు? ఏం చేయలేము. కానీ ఇప్పుడు డ్రైవర్ చేస్తున్న డ్రైవర్ వెనక సీట్లో ఉన్నట్టు చెప్తున్నాను. మీరు నేను వెనక సీట్లో లేను, బస్సులో ఉన్నా, నేను సమాజంలో ఉన్నా. నేను ఎవరైతే ప్రభుత్వాన్ని పడగొడతాను అంటున్నారో ఆయన డ్రైవర్ సీట్లో లేడు, వెనక సీట్లో ఉన్నాడు కదా. అయితే ఏంది? బ్యాక్ సీట్లో ఉంటే ఏంది? ఇలా ఆయన మీరు బయట పోయి చూడండి, ఏమని చెప్పుకుంటాడు ఆయన. ఇప్పటి నుంచే ఆఫీసర్లను పోయి అడగండి. ఆయన ఇప్పుడు నేను చెప్పడం కాదు, మీడియాలోనే ఆయన చెప్పుకున్నాడా, నెంబర్ 2 అని చెప్పుకున్నాడు, బహిరంగంగా నెంబర్ 2 అని చెప్పుకున్నాడు. ఇండైరెక్ట్గా ఏం చెప్పుకుంటాడో ఒకసారి కొంత ఆఫీసర్లకు చెప్తున్నాడా? మీరు పోయి అడగండి, తెలుసుకోండి. తర్వాత జర్నలిజం అంటేనే ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం. అట్లా చెప్పుకుంటున్నాడా? అంత ఉంటుందా? అంత సాహసం అది అన్నా. నేను ఇప్పుడు చెప్పిన తప్పకుండా 30 రోజులు గడువిస్తున్నా. 30 రోజుల తర్వాత వాస్తవం అవాస్తవం మీరు చెప్పండి. ఒకవేళ మీ ఇన్వెస్టిగేషన్లు తేలేకపోతే అప్పుడు నేను పేర్లతో సహా చెప్తా, ఎవరు చెప్పిన పేర్లు చెప్తా.